హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి మీషో నుంచి అయితే ఒకటి తీసుకున్నానండి. అది ఏంటనేది కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను. అయితే ఇది చింపి మీకు ఓపెన్ చేసే లోపల ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ధన్యవాదాలండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. నన్ను సపోర్ట్ చేసి ముందు నడిపించిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసి నేను మీషో నుంచి ఏం తీసుకున్నానో కూడా చెప్తానండి. చెప్పే ముందు ఒక విషయం ఏంటిదంటే, మనం మీషో నుంచి అండి మనం మధ్యతరగతి వాళ్ళం చక్కగా తీసుకోవచ్చు. 100 కాడి నుంచి 150, 200 అలా కూడా ఉంటున్నాయండి. మన పిల్లలకు నచ్చినట్టుగా మనము తీసుకోవచ్చు. పిల్లలకు నచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టు ఉండిద్ది, మనం కొన్న తృప్తి ఉండిద్ది అనమాట. నాకైతే బాగా నచ్చిందండి. నేను ఆర్డర్ పెట్టింది ఎలాగొచ్చిద్దో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి. ప్యాకింగ్ అది కూడా నీట్గా చాలా బాగా వచ్చింది. కాకపోతే నేను ఎడాపెడాగా చింపేశాను అనమాట. కత్తిరి తీసుకొచ్చి కూడా మర్చిపోయాను. ఇక అందుకని చించితే వచ్చిందిలే అని చెప్పి చించేశానండి. మీషో అయితే మనం చూసి ఇది ఎలా వచ్చిద్దా ఏంటిదా అని మనం అనుమానంగానే చేస్తూ ఉంటాము, ఆర్డర్ పెట్టుకుంటాము. కానీ అది ఎలా ఉండిద్దో ఏమో అనిపించింది నాకు. నేను అందుకని ఇక్కడ వీడియో తీసుకున్నానండి. ఎందుకనంటే అది ఎలా ఉందో ఏంటిదో తెలియదు కాబట్టి మనం వీడియో తీసుకుంటే మనకే అర్థమైద్ది, వాళ్ళకి రిటర్న్ పెడతానికి బాగుండిద్ది అని చెప్పి నేను వీడియో తీశాను. నేను అనుకున్న దానికన్నా చాలా బెటర్గా వచ్చిందండి. చాలా బాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇది ఆకులాగా ఉండి ఒక పుష్పంలాగా పైన ఉంటుంది అనమాట. సింపుల్గా గొలుసు అయితే తీసుకున్నాను. చెవులకు కూడా సేమ్ అలానే వచ్చినాయండి. చాలా చాలా బాగా వచ్చింది. నేను ఏదైనా తీసుకుంటే మా అమ్మాయి ఇది నాకు నచ్చలేదని అయితే ఎప్పుడు అనలేదండి. ఏది తీసుకున్నా నాకు బాగానే ఉందమ్మా, చాలా బాగుంది అని చెప్పి అని పెట్టుకుంటుంది, చక్కగా తీసుకుంటుందండి. ఏ రోజు వంక పెట్టలేదు. ఆ ధైర్యంతోనే మా అమ్మాయికి చెప్పపోయినా, మా అమ్మాయి చూడకపోయినా ఆ ధైర్యంతోనే నాకు నచ్చి నేను తీసుకుంటూ ఉంటాను. దాన్ని కూడా వేసుకుంటూ ఉంటుంది. ఎక్కువ శాతం మా అమ్మాయికి అయితే నేను సింపుల్గానే తీసుకుంటానండి. సింపుల్గా తీసుకొని సింపుల్గా వేసుకుంటుంది అనమాట. హెవీగా అసలు తీసుకొని ఎక్కువ ఎప్పుడో ఫంక్షన్లకు అట్లా వేసుకుంటుంది. కానీ మామూలుగా అయితే డ్రెస్సుల మీదకి ఇలా సింపుల్గానే వేసుకుంటుందండి. మా అమ్మాయి చైన్లు వేసుకుంటే ఒక్కో దాంట్లోనైతే కనీసం రాకెట్లా అంటే కింద బిళ్ళలు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఉండవు. సింపుల్గా వేసేసుకుంటుంది. ఇలానే బాగుందమ్మా అంటది అనమాట. అందుకని చెప్పి నేను సింపుల్గానే చూస్తాను మా అమ్మాయికి. కానీ మీషోలో అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో దండ అయితే. అది వేసుకున్నాక కాసేపు వేసుకున్నాకైనా తర్వాత మళ్ళీ కవర్లకు ప్యాకింగ్ చేసుకుంటే నీట్గా ఇలానే ఉండిద్దండి. కవర్ అయితే పారేసుకోకుండా నీట్గా మనం ఇలానే కవర్లో పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఇక కదండి, జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది కదండి. దీని రేట్ వచ్చేసి 140 రూపాయలండి. ఎక్కువ కూడా కాదనమాట, 140 రూపాయలు. చూసి తీసుకున్నాను. 140 రూపాయలు ఆర్డర్ పెట్టాను. ఎలా ఉండిద్దో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి. చాలా చాలా బాగా వచ్చింది. ఇక కదండి, బై అండి.